అందరూ కర్మలను అనుభవిస్తారు. శ్యామా సుందర నిన్ను నే చేరనా. అది మనిషి అయినా సరే, మనిషి రూపం దాల్చిన అవతారమైనా సరే. మురళీ మోహన మోహపులాటేలరా. వెళ్ళొద్దు కన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే ప్రేమ వెళ్ళిపోతుంది. ఊర్వశినైనా తిరస్కరించిన నీకై నా రాధికా ప్రియ. నువ్వే నిండిన ఈ మనసుకి నీవే శృతి, నీవే లయ. గోపికల ఇంటి నుండి వెన్నను దొంగలించే వాడిని అల్లరి వాడని కాదు, దొంగ అని పిలవాలి. కృష్ణ సిగ్గుల్లో నేనే మునిగానురా. కృష్ణ సిగ్గుల్లో నేనే మునిగానురా. ముట్టుగా నువ్వలా పట్టిన చేతిని విడెను రవి కలముడి రసిక. రాధా అనే పేరుకి అంత ప్రాముఖ్యత కేవలం మాటల్లోనేనా లేక నిజంగా కూడానా? కృష్ణుడి జీవన సారమే రాధ. ఇది నువ్విచ్చే మాట లేక విధి విధానమా? నువ్వు దీన్ని ప్రేమనే అనుకో. కన్నాను చేరితే వేళ, ఒకనాను చేరితే వేళ, అప్పుడు ఆడాలి హోలీ నీతో. ఒకప్పుడు ఈ కళ్ళు ఆయన్ని చూడడానికి తప్పించేవి, ఇప్పుడు సొంతం చేసుకోవడానికి. మా అమ్మ కళ్ళల్లోకి కలలు వచ్చేదే నిజం అవ్వడానికి. గోపికల ప్రేమలాగా నీ ప్రేమ నెరవేరదేమో అని. రాధాకృష్ణుల వివాహం ఎందుకు జరగలేదు? నేను వివాహం చేసుకున్నాను. రుక్మిణి నా భార్య. సంసార జీవనపు రెండు చక్రాలు సమానంగా ఉండాలి. మరి రాధా? తను నిన్ను ప్రేమిస్తోంది. నన్నెవరు ప్రేమించరు. ఎందుకు వెళ్తున్నావు? విధి నా చేతిలో లేదు కాబట్టి. ఒకవైపు ప్రేమ, మరోవైపు కర్తవ్యం. వాసుదేవ కృష్ణుడు నగు నేను ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాపై పడ్డ ఈ కలంకం తొలగిపోయే వరకు నేను ద్వారకకు తిరిగి రాను. రాధకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సభా సమక్షంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ధర్మాధికారులందరూ మౌనంగా ఉన్నారు. కృష్ణ, ఈ వేణువును వదిలేసి ఆయుధాన్ని చేపట్టు. ఈ వేణువు నీదే రాధా, అలాగే నా పేరు కూడా. రాధా కృష్ణ రాధే రాధే కృష్ణ.